ఉంది అది తప్పది వరి కోటి మొత్తం ఇటే వచ్చింది చూడదు ఇప్పటికే ఉంది ఎప్పుడు కాదు ఇప్పుడు చూడండి ఇటే వచ్చింది ఎవడు ఉంటాడు ఎవరు దాంట్లో వాళ్ళు ఉంటారు మొత్తం ఇక్కడి నుంచే బాణాపూర్ నుంచి నాచే రాయగూడ దాకా రాశారుగా ఆ డొంక మొత్తం స్టార్ట్ చేయండి నేను దగ్గర ఉండి అనే దాంట్లో ఇంకో 1 ఫీట్ ఎక్కువ తిరుగుతుంది అది మొత్తం ఓ ఇక్కడ కాదు బాణాపూర్ దగ్గర నుంచి ఉంటుంది సార్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇల్లులు ఏం పోవు సార్ ఇది డొంక అని అందరికీ తెలుసు మేము అనేది ఏంటంటే ఇవాళ కాకుండా ఇంకొక రోజుకైనా గవర్నమెంట్ డొంక అన్నప్పుడు నలుగురికి ఉపయోగపడుతుంది ఇవాళ ఇల్లులు కట్టుకున్నా గోడలు కట్టుకున్నా భవిష్యత్తులో ఊరికి అనేది ఓటు అవుతుంది ఇవాళ ఊరు ఇప్పుడు పెరుగుతుంది ఇంకో 10 సంవత్సరాలకి డబల్ అవుతుంది డొంక కూడా దానికి కొద్దిగా వదిలేసి ఎవరు దాంట్లో కూడా మేము డొంక ఎంత ఉంటే అంత వాళ్ళు కలుపుకున్న ఇవాళ కాకుండా రేపు డొంక ఉండాల్సింది ఇంకా దాంట్లో 16 అడుగులుందో 3 అడుగులు 12 అడుగులు ఉందో డొంక ఉంటే ప్రతి వాళ్ళకి అవసరం వీళ్ళకి అవసరం వాళ్ళకి అవసరం కానీ గవర్నమెంట్ డొంక అనేది వినండి చెరువు ఉంది 1 ఎకరాలు కలుపుతున్నారు ఎందుకు కలుపుతున్నారు వాళ్ళు కలిసే కలుపుకున్నారు నువ్వెవరు నేనెవరు చెప్పడానికి చెరువుకి దీనికి సంబంధం ఉందా జాగా సొంత ఇల్లు కట్టాలి ఇక్కడ మాట్లాడే మాట నా ఊరు ఉపయోగంగా ఉండాలి ఇప్పుడు దొంగ మంచోడు వీడు ఎలా ఉంటాడు అందరికి దొంగనే కాదు ఇలాగా ఎక్కడ ఉందా ఇది ఇప్పుడు వినండి సార్ బాగా చెప్తారు సార్ వినండి అరవడం కాదు వినండి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు సగం సగం చేసుకుని కట్టుకున్నారు సార్ చెట్టు కూడా వాళ్ళు పెంచ కట్టేసి వాళ్ళ గోడల్లో వాళ్ళు కట్టుకున్నారు అన్నయ్య ఒకటే అన్నారు రేపు ఇదే మనకు దొంగ తీసేయడం కానీ రోడ్డు కానీ ఏదైనా ఉంటే నా జాగా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఒక్క నిమిషం కూడా ఎవరికి అవసరం లేదు వాళ్ళు అనుకున్న దానికి వారు అది పరిస్థితి ఇప్పుడు ప్రతి ఓడిని పోయికి వెళ్ళాలంటే ఇప్పుడు అమర్యాద ఉంది అమర్యాద వేరే వాడు దేవుడు గుడి కూడా చూడండి ఇవన్నీ అంత సిస్టమేటిక్ మొగడై ఉండి మీసాలు ఉంటే న్యాయపరంగా ఎవరు కబ్జా ఉంటే మనం